హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 37వ భాగాన్ని వినేద్దాం. మంజు అనిత వాళ్ళతో పైకి వెళ్ళిన తర్వాత విన్నారా అందరూ మంజు బాధని? ఎవరూ మాట్లాడలేని విధంగా చెప్పింది తన బాధనంతా. అమ్మ జయంతి, ఇక్కడ నిన్ను తప్పుపట్టలేం, అలాగని సమర్థించడం లేవు. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎవరిని నొప్పించకుండా మంజు సమాధానం చెప్పింది. కానీ మీ ఇంటికి వెళ్ళిన మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? జయంతి, నిన్ను చూస్తే అసలు మంజుని పంపించవేమో అనిపించింది. అసలు ఏం జరిగింది రాజా అన్నారు తాతగారు. రాజశేఖర్ గారు అక్కడ ఇంటి దగ్గర జరిగిందంతా చెప్తాడు. అది విని అందరూ అలా ఉండిపోతారు. ఎవరికి నోట మాట రావడం లేదు. మొత్తానికి భలే పిల్లరా, శరత్ నీకు తగ్గట్టే దొరికింది. నిజానికి మంజు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అంటారు అమ్మమ్మ. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇంకోసారి శరత్ ఇలా చేస్తే ఇప్పుడు కొట్టి మాత్రమే వదిలిపెట్టింది, కానీ అప్పుడు ఏం చేస్తుందో కూడా ఊహించలేం. కాబట్టి నాయన ఇక్కడ నుంచి మంజు విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అన్నారు తాతగారు. మీరు చెప్పింది నిజమే తాతగారు. అందరికీ రాత్రిపూట చుక్కలు కనపడితే వీడికి మాత్రం పగలు కూడా కనపడతాయి అన్నాడు కిరణ్. శరత్ కోపంగా, ఒరే కిరణ్, ఈరోజు నీకు చాలా ఎక్కువైనట్లుందిరా. ఏంటి సంగతి? సుమాకేమన్నా చెప్పమంటావా అన్నాడు శరత్. నువ్వు చెప్పినా పర్లేదులే, నా చెల్లి అంత కాదులే సుమా అన్నాడు కిరణ్. శరత్ తల పట్టుకుని, అబ్బా, ఈ మంజు వలన నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా నన్ను ఆటలాడుకుంటున్నారు అన్నాడు. టైం ఎప్పుడు ఒకరిది కాదు నాయనా, ఇప్పుడు టైం మాది, ఏమంటావు వంశీ అన్నాడు రాజేష్. అంతేగా అంతేగా అంటాడు వంశీ. మీకు చేతులెత్తి దండం పెడతాను, కానీ నన్ను వదిలేయండిరా అన్నాడు శరత్. నిన్ను వదిలేయక ఎవరు పట్టుకున్నారా? పట్టుకుంటే మంజునే పట్టుకోవాలి కానీ అన్నాడు కిరణ్. అబ్బా అంటూ తల కొట్టుకుంటాడు శరత్. వంశీ వాళ్ళ సంభాషణకి పెద్దవాళ్ళు నవ్వుతున్నారు. చంద్ర, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అలా చూడలేకపోతున్నాం. ఇంతలో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అన్నారు లక్ష్మి. కిరణ్, రాజేష్, ఆంటీ మేము బయలుదేరుతాం, ఇంటి దగ్గర సుమ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నారు. డిన్నర్ చేసి వెళ్ళండి అంది లక్ష్మి. లేదాంటీ, సుమ వాళ్ళని తీసుకుని మళ్ళీ వస్తాం, ఇప్పటికి బయలుదేరుతాం అని వాళ్ళు వెళ్ళిపోతారు. శరత్ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తుంటే అనిత వాళ్ళు కిందికి వస్తున్నారు. ఇదేమిటిరా, మంజు దగ్గర ఉండకుండా కిందికి వస్తున్నారు అన్నాడు శరత్. అమ్మకి హెల్ప్ చేయమంది, కిందికి పంపిందిలే అంది అనిత. అవునా, సరే వెళ్ళండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి ఎక్కుతుంటే, బావగారు ఒక్క నిమిషం అని సుమతి శరత్ దగ్గరికి వెళ్ళి, మంజు ఒకటే ఉంది, వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయండి అంది. నువ్వేమన్నా చెప్పావా అన్నాడు శరత్. నేను కాదు కదా, ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. ఇందాక అంకుల్ కూడా మీకు ఆంటీకి మధ్య జరిగిందే చెప్పారు, కానీ ఇంకేం చెప్పలేదు. మేం చెప్పే కన్నా మీరు చెప్తేనే బాగుంటుంది. ఇందాక చూశారు కదా దాని బాధ, ఇప్పటికన్నా దాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్. అది బాధలో ఏమన్నా పట్టించుకోవద్దు. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి అంది సుమతి. థ్యాంక్స్ సుమతి, మీరేమీ చెప్పనందుకు. అలాగే ఇప్పుడే వెళ్ళి నేను మాట్లాడతాను, కానీ కింద నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంది సుమతి. సరే అని నవ్వుతూ పైకెళ్ళాడు శరత్. సుమతి వాళ్ళు వెళ్ళిన తర్వాత మంజు కళ్ళు మూసుకుని ఇందాక ఇంటి దగ్గర జరిగింది ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఎవరో గుమ్మంలోకి వచ్చిన అలికిడైంది. ఎవరా అన్నట్లు కళ్ళు తెరిచి చూసింది. గుమ్మంలో శరత్ నించొనున్నాడు. శరత్ని చూసింది. శరత్ కూడా మంజుని చూస్తున్నాడు. శరత్ చూస్తున్న మంజుకి చాలా బాధగా అనిపించింది. గడ్డం మాసిపోయి ఉంది. కళ్ళు నిద్రలేమిని చూపిస్తున్నాయి. మొహం బాగా వాడినట్లుగా ఉంది. ఇంకా చెంపలు తన కొడ్డం వల్ల ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఎలా ఉండేశారు, 4 రోజులు ఎలా అయిపోయాడు అసలు అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు శరత్ చూడకూడదని కళ్ళు మూసుకుంది. మూసుకున్న కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. తను వచ్చింది చూసి కూడా కళ్ళు మూసుకునేసరికి బాధ అనిపించింది. మంజు అని ప్రేమగా పిలిచాడు. శరత్ పిలిచిన పిలుపులో ఉన్న ప్రేమ గుండెను తాకుతున్న కొన్ని రోజులు వదిలి వెళ్ళిపోవాలని గుర్తుకొచ్చి ఇంకా బాధ ఎక్కువై అలాగే ఉండిపోయింది. సార్ పిలుపులో నాకు ప్రేమ కనపడుతుంది, కానీ అది నిజమో కాదో కూడా తెలియదని ఆలోచిస్తోంది. మళ్ళీ మంజు అని పిలిచాడు. మౌనంగా ఉంది. మంజు నాతో మాట్లాడవా అన్నాడు. మౌనంగానే ఉంది. శరత్ మంజు దగ్గరగా వచ్చి మంజు చేతి మీద చెయ్యి వేసి, ప్లీజ్ మంజు నాతో మాట్లాడు అన్నాడు. మంజు మౌనంగా ఉంది. మంజు ప్లీజ్ రా, నాతో మాట్లాడు. నేను నీ దగ్గరికి రాకపోవడం నా తప్పే, కానీ ఆ టైం నువ్వులో అలా ఉండేసరికి నా వల్లే నువ్వు అలా అయ్యావని బాధ. అత్తయ్య అలా అనేసరికి నిజమే కదా అనిపించింది. అందుకే వాళ్ళకి ఎదురు చెప్పలేక నిన్ను చూడ్డానికి రాలేదురా. నువ్వు నన్ను కొట్టావుగా, ఇంకా నా మీద కోపం పోకపోతే నన్ను కొట్టు, అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండకురా, నా వల్ల కావట్లేదు. మంజు బెడ్ మీద నుంచి పైకి లేచింది. మంజు లేవడంతో, మంజు నీకేమైనా కావాలా అన్నాడు. మంజు ఏం మాట్లాడకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కిటికీ దగ్గరగా నుంచొని బయటకు చూస్తుంది.
అబ్బో, దీనికి బాగా కాలినట్లుంది అనుకుని మంజు దగ్గరికి వెళ్ళి, ఏమిటి నేను మాట్లాడుతుంటే ఏమీ చెప్పకుండా ఇలా వచ్చి నుంచున్నావు? అయినా మంజు మాట్లాడటం లేదు, కానీ మనసులో అబ్బో ఏమిటి ఇంత ఇదిగా బ్రతిమలాడుతున్నాడు, ఇదంతా నిజమా లేక నటన? అయినా నేను ఎలాగో వెళ్ళిపోవాలి కదా, నేను సార్ని వదిలి ఉండగలనా? మా అమ్మ మాట విని నన్ను చూడ్డానికి రాలేదు అని తట్టుకోలేకపోయాను. ఎందుకు స్వామి నాకు ఇలా ప్రేమించి కావాలని నాకు నేను చేసుకున్న దానిక అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది. మంజు ఎంతకీ మాట్లాడకపోయేసరికి భుజం మీద చెయ్యి వేశాడు. భుజం మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి శరత్ వైపు చూసింది. ఏంటి మంజు ఆలోచిస్తున్నావు? ఏం లేదు అన్నట్టు తలూపిదింది. మంజు ప్లీజ్ నాతో మాట్లాడు. నేను చేసేది తప్పే, కానీ అక్కడ అప్పటి పరిస్థితి బట్టి అలా చేశాను, కానీ ఇంకేం కాదు. నువ్వు ఇలా ఉంటే నాకు ఎలాగో ఉంది. అయ్యో ఎందుకు సార్ మీరు ఫీల్ అవుతున్నారు? నేనేమన్నానా? మీ పర్మనెంట్ వైఫ్నా ఏమిటి? ఎలాగో 3 నెలలు నేను వెళ్ళిపోతాను, తర్వాత మీరు ప్రేమించిన అమ్మాయితో మీరు లైఫ్ స్టార్ట్ చేయండి అంది. మంజు అలా మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన నేనే ఇందాక మీ జీవితం మీద ఏదో హక్కున్నట్లు మీపై చేయి చేసుకున్నాను, కానీ నాకు అప్పుడు గుర్తులేదు అసలు. మీకేమన్నా అయిందేమో అన్న బాధతో ఉన్నాను. మీరు కనపడకపోయేసరికి మిమ్మల్ని చూడంగానే బాధ కోపంగా మారి మిమ్మల్ని కొట్టాను అంతే, కానీ వేరే ఉద్దేశం లేదు. అయినా ఉండకూడదు. ఎంతైనా నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. మంజు మాటలు శరత్కి చాలా హాయిగా ఉన్నాయి. అప్పటి వరకు పడిన బాధ అంతా పోయి దాని ప్లేస్లో నవ్వు వచ్చింది. చేతులు కట్టుకుని నవ్వు మొహంతో ఓహో అవునా అన్నాడు. ఏమిటి సార్ అలా అంటున్నారు? నేనేమన్నాను ఇప్పుడు? నువ్వు ప్రేమించాను అంతే. ఓహో అవునా అన్నాను అంతే కదా. ఎంత ప్రేమిస్తే ఏం లాభంలే, మీరు నన్ను ప్రేమించలేదు కదా, అయినా మీకు నేను ఏమవుతానని అంది. నీవు నాకు ఏమీ కావా? నేను మీకు ఏమవుతాను? ఈ ఇంటికైతే కోడల్ని కాని. నాకేమీ కాకుండానే ఈ ఇంటికి కోడలివి అయిపోయావా? మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను కోడలయ్యాను కదా. అవును, మరి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు మాకు ఏమవుతావు? నేను మీకు భార్యని. అవునా, నిజంగానేనా? బాగా ఆలోచించుకొని చెప్పు. దీనిలో ఆలోచించుకోవాల్సింది ఏముంది? మీరు నాకు తాళి కట్టినప్పుడు మీకు నేను భార్యనే కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నా భార్యవే కదా, మరి అప్పుడు నేను నీ భర్తనే కదా. అవును, మరి అప్పుడు నీ భర్త చెప్పింది నువ్వు వినాలి కదా. అవును వినాలి. మరైతే నాతో మాట్లాడాలి కదా. అవును మాట్లాడాలి. వచ్చే నవ్వుని ఆపుకుంటూ సరే మరి మాట్లాడు. ఏంటి అని అనుకుని, అయినా నేను ఏమి మీ పర్మనెంట్ భార్యని కాదుగా, ఏదో కొన్ని రోజులు అంది. మంజుని చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని, నువ్వు చెప్పింది నిజమే, కొన్ని రోజులైనా నువ్వు నా భార్యవే కదా. అవును, మరి నేను చెప్పినట్లు వినాలి కదా. సరే అయితే నాతో మాట్లాడు. నేను మాట్లాడను. ఎందుకు? నేను మాట్లాడనంటే మాట్లాడను. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? నేనేం చేశాను? అదే నాతో మాట్లాడుతున్నావుగా. నేను మాట్లాడను అంటూ, నేను కావాలని ఏం మాట్లాడలేదు, మీరు అడిగే వాటికి సమాధానం చెప్పాను. ఆహా నిజమా? అవును అంది. సరే అయితే ఇప్పుడు నువ్వు నా భార్యవే కదా, నేను చెప్పింది చేస్తావా మరి? సరే అయితే చెప్పండి ఏం చేయాలో. మంజుని ఇంకా దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేయి వేసి కళ్ళలోకి చూస్తూ ఇంకో చేతితో ముందు పడిన వెంట్రుకలు చెవి వెనక్కి పెడుతూ, ప్లీజ్ మంజు నాతో మాట్లాడు. ఇంకా నా మీద నీకు కోపం పోకపోతే నన్ను కొట్టు, నీ కోపం పోయే వరకు, అంతేకాని నువ్వు ఇలా ఉండవాకు. నువ్వు ఇలా ఉంటే నాకు అసలు ఏం బాగోలేదురా. నువ్వు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కొంచెం అలుగుతూ నన్ను అందరి దగ్గర బుక్ చేస్తూ నువ్వు నన్ను ఆట పడిస్తూ ఉండే మంజు కావాలి నాకు. శరత్ ఎప్పుడైతే మంజు నడుం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడో అప్పుడే మంజుకి ఏం జరుగుతుందో కూడా అర్థం అవడలేదు. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. శరత్ చూపు తనని కట్టిపడేస్తున్నట్లు చేస్తుంది. శరత్ చెప్పేది ఏది అసలు మంజుకు వినపడడం లేదు. అలాగే శరత్ కళ్ళలోకి చూస్తూ ఉంది. మంజు ఏం మాట్లాడకపోయేసరికి ఇంకా దగ్గరికి లాక్కుని, ఓయ్ నువ్వేంటి నేను చెప్పిన దానికి ఏం మాట్లాడో? మీరు ఇలా పట్టుకుంటే నాకు మాట రావడం లేదు. నేనెలా పట్టుకున్నాను? అదే మీరు ఇలా నా నడుము మీద చెయ్యేసి ఇలా చెయ్యేసి మాట్లాడితే నేను ఎలా సమాధానం చెప్పాలి? నువ్వు మాట్లాడడానికి దీనికి సంబంధం ఏంటి అని మిగిలిన గ్యాప్ను కూడా కవర్ చేస్తూ ఇంకా దగ్గరికి తీసుకుని, అయితే ఇప్పుడు చెప్పు అన్నాడు. సార్ ప్లీజ్ వదలండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది. అవునా, సరే నేను వదులుతానులే, కానీ నాకు ఒక ముద్దు పెట్టు అన్నాడు. వాట్? నేను పెట్టను.
ఇదేం బాగలేదు. నాకు చాలా బాగుంది. అసలే మన మూమెంట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే అయితే నాకు ఒక ముద్దు పెట్టు. మొన్న కూడా నేను పెట్టాను కానీ నువ్వు నాకు పెట్టలేదుగా. అంటే నేను ఇప్పుడు ముద్దు పెట్టాలా? అవును, తొందరగా పెట్టేయ్. నేను పెట్టను. నువ్వు పెట్టావే, నాకు తెలుసు. నువ్వు రాక్షసువు కదా, ఇంకెందుకు పెడతావు, కానీ నేనే నిన్ను పెట్టుకుంటాను అని తన మొహాన్ని మంజు మొహాన్ని దగ్గరగా తీసుకొచ్చాడు. ఎంత దగ్గరగా అంటే ఒకరి శ్వాస ఒకరికి తగులుతున్నాయి. మంజు భయంతో కళ్ళు మూసుకుంది, పెదవులు వణుకుతున్నాయి. మంజుని అలా చూసిన శరత్ నవ్వుతూ బుగ్గు మీద ముద్దు పెట్టి, మంజు కళ్ళు తెరువు అన్నాడు. మంజు నిదానంగా కళ్ళు తెరిచి నవ్వుతూ ఉన్న శరత్ని చూసి ఉక్రోషంగా శరత్ని తోసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. శరత్ మంజు అలా తోసేసరికి వెనకకి పడబోయి నిలదొక్కుని మంజు వైపు చూసి నవ్వుతూ వెళ్ళి తన పక్కన కూర్చొని, ఏమిటి మంజు ఇలా తోసావు నన్ను? ఓ, నేను నీకు అనుకున్న దగ్గరగా పెట్టలేదనే కదా. మంజుకి ఏం చెప్పాలో తెలియక ముందు కంగారు పడి తర్వాత తన కంగారుని సర్దుకుని కోపంగా శరత్ వైపు చూస్తూ, నేనేమీ మీరు అనుకున్నట్లు కాదు. అయినా నాకు ముద్దెందుకు పెట్టారు? ఓ, ఒకవైపే పెట్టారని నీ బాధ. సరే అయితే రెండో వైపు కూడా పెడతానులే అని మరో బుగ్గ మీద కూడా పెట్టేశాడు. సార్ అని శరత్ని దూరంగా తోసి, ఏం చేస్తున్నారు అసలు మీరు అంది. అమాయకంగా మొహం పెట్టి, నేనేం చేశాను? ఒక ముద్దేగా పెట్టింది, దానికే ఇంత ఇదైపోతే ఎలా అన్నాడు. అంటూ నోరు తెరుచుకుని శరత్ వైపు చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు నన్ను? నేను అందంగా ఉన్నానా? ఏంటి మీరు అందంగా ఉన్నారా? ఒకసారి అద్దంలో చూసుకోండి మొహం. పిల్లలు కనుక మిమ్మల్ని రాత్రిపూట చూస్తే దాచుకుంటారు. ఎవరైనా పిల్లలు అన్నం తినకుండా ఉంటే మిమ్మల్ని చూపిస్తే తినేస్తారు. అలా ఉన్నారు. గడ్డం పెరిగిపోయి, కళ్ళు నిద్ర లేకుండా లోపలికిపోయి, మొహమంతా పీక్కుపోయి ఉన్నారు. ముందు మీరు వెళ్ళి ఆ గడ్డం తీసి ఫ్రెష్ అవ్వండి. మంజు మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మంజు మాట్లాడడం ఆపగానే మంజుని హక్ చేసుకుని, థ్యాంక్స్ రా, నువ్వు నాతో మాట్లాడతావు. అమ్మయ్య, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి లేచి గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మంజుకి ఇంకో ముద్దిచ్చి వెళ్ళాడు. శరత్ వెళ్ళగానే ముద్దు పెట్టిన దగ్గర చేయి వేసి తడుముతూ, అసలు సార్ ఇలా ఎలా ఐస్ చేశాడు, నేను ఎలా కరిగిపోయాను అని ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుంది. తర్వాత కొంచెంసేపటికి శరత్ ఫ్రెష్ అయి అనిత రూమ్కి వచ్చేసరికి మంజు పడుకునింది. మంజు పడుకోవడం చూసి కిందికి వెళ్ళాడు శరత్. తర్వాత అందరూ డిన్నర్ చేశారు. జయంతి, రాజశేఖర్, సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తర్వాత లక్ష్మి గారు భోజనం తీసుకొచ్చి మంజుకి తినిపించి టాబ్లెట్లు వేసి మంజుని పడుకోమని లక్ష్మి గారు వెళ్ళిపోయారు. అందరూ జాగ్రత్తగా చూసుకోవడం వలన మంజు తొందరగానే కోలుకుంది. శరత్తో ఇంతకు ముందులాగానే మాట్లాడుతుంది. విక్రమ్కి కోర్టులో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష పడింది. కోర్టుకి తండ్రి కూడా రాలేదు. నేను ఈ జైలు శిక్షతో పాటు పాత విక్రమ్ని చంపేసి నాన్న కోరుకున్నట్లుగా కొత్త విక్రమ్గా మారి ఇంటికెళ్ళాలి అని అనుకుని పోలీస్ వ్యాన్ దగ్గరికి వచ్చిన విక్రమ్కి అక్కడ శరత్ కనపడ్డాడు. శరత్ని చూసిన విక్రమ్ ఆశ్చర్యంగా, శరత్ నువ్వేంటిక్కడ? నిన్ను కలవాలనే వచ్చాను అన్నాడు. ఎందుకు శరత్? నేను చేసిన వాటి గురించి మాట్లాడడానికా? అసలు అవును, నీ వైఫ్కి ఎలా ఉంది అన్నాడు. మంజు బాగానే ఉంది. నేను నీ జరిగిపోయిన జీవితం గురించి మాట్లాడడానికి రాలేదు. నువ్వు ఇక ఆ జీవితం గురించి ఆలోచించవద్దు. అసలు కలలో కూడా తలుచుకోవద్దు. నువ్వు జైలు నుండి బయటకు వచ్చేసరికి ఒక కొత్త విక్రమ్లా రావాలి, అదే నేను కోరుకునేది. శరత్ అలా మాట్లాడగానే విక్రమ్ శరత్ని హక్ చేసుకుని, నేను నిన్ను చెప్పుడు మాటలు విని చాలా బాధ పెట్టాను. నీ వైఫ్ని చావంచుల వరకు తీసుకెళ్ళాను, కానీ నువ్వు నా కోసం ఇలా. చూడు విక్రమ్, మనుషులు ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న వారిని బట్టి మారుతూ ఉంటారు, అంతేకాని అయినా నువ్వు కావాలని చేయలేదు కదా. వర్ష వల్లనే చేస్తావు. రమాని నేను చెల్లి అనుకుంటే అప్పుడు నువ్వు ఏమవుతావు? నాకు బ్రదరే కదా. అందుకే నేను ఇక్కడికి నా బ్రదర్ కోసం వచ్చాను అంతే అన్నాడు. థ్యాంక్స్ శరత్, కానీ నాన్నగారు వస్తే బాగుండు అనుకున్నాను, కానీ నాన్నకి నా మొహం చూడడం కూడా ఇష్టం లేదు. ఆ రోజు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడున్న విక్రమ్ నాకొద్దు, కొత్త విక్రమే కావాలి. అందుకే నేను జైలు నుండి వచ్చేసరికి కొత్త విక్రమ్గానే వస్తాను కానీ అంటూ ఆగిపోయాడు. ఏంటి విక్రమ్ ఆలోచిస్తున్నావు? అంకుల్ వాళ్ళ గురించే కదా, నువ్వు వరీ అవ్వాల్సిన పని లేదు. నువ్వు వచ్చే వరకు నేను చూసుకుంటాను అన్నాడు శరత్. థ్యాంక్స్ శరత్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు విక్రమ్. ఇప్పుడు నేను కలవడానికి ఒకరు వచ్చారు, మరి కలుస్తావా? ఎవరు అన్నాడు విక్రమ్. నువ్వే చూడు. మంజు వస్తుంది అక్కడికి శరత్ పిలిచేసరికి. మంజుని చూసిన విక్రమ్ అప్రయత్నంగా 2 బుగ్గల మీద చేయి పెట్టుకున్నాడు. అది చూసిన శరత్ గట్టిగా నవ్వాడు. ఏంటి విక్రమ్, ఆ దెబ్బలు నీకు ఇంకా గుర్తున్నాయా? జన్మలో మర్చిపోయావా అవి? అలా కొట్టింది నన్ను, కానీ నాకు మటుకు నువ్వే కనిపించావు అన్నాడు విక్రమ్. శరత్ నవ్వి మంజుకి విక్రమ్ని పరిచయం చేస్తాడు.
సారీ సార్, ఆ రోజు బాగా కొట్టినట్లున్నాను, సారీ అంది మంజు. అయ్యో, నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? ఒక రకంగా చూస్తే నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే ఏమీ తెలియని నిన్ను ఈ గొడవలోకి తీసుకొచ్చి హాస్పిటల్ పాలు చేస్తున్నందుకు నన్ను క్షమించు మంజు అన్నాడు విక్రమ్. చూడండి సార్, నేను మిమ్మల్ని క్షమించాలంటే ఇప్పుడున్న విక్రమ్ చనిపోయి కొత్త విక్రమ్ పుట్టాలి, మీ నాన్నగారు కోరిక తీర్చాలి అంది. అలాగేనమ్మా అన్నాడు శరత్. టైం అవుతుంది, ఇంకా తీసుకుని వెళ్ళాలి అన్నాడు కృష్ణ. సరేరా, థ్యాంక్స్ మాకు మాట్లాడడానికి టైం ఇచ్చినందుకు. ఓకే విక్రమ్, జాగ్రత్త. నీకేమన్నా అవసరమైతే నా పేరు చెప్పు, నన్ను పిలుస్తారు. నేను అంకుల్ వాళ్ళని చూసుకుంటాను కానీ నువ్వు వరి అవ్వద్దు అన్నాడు శరత్. థ్యాంక్స్ శరత్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చేసింది గుర్తుపెట్టుకోకుండా నాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చా. సరే, నేను ఒకటి అడుగుతాను. మంజు వైపు చూస్తూ, తను నేను అనుకుంటున్న అమ్మాయేనా? అవును అని నవ్వుతాడు శరత్. మొత్తానికి సాధించావు. ఎవరు ఎన్ని చేసినా నీ మంచితనానికి మంచి జరిగింది. ఓకే శరత్, బాయ్. మళ్ళీ 1 year తర్వాత కలుద్దాం, బాయ్ అని చెప్పి కృష్ణతో కలిసి తన కొత్త జీవితానికి పునాదులు వేయడానికి ముందు కదిలాడు. విక్రమ్ వెళ్ళిన తర్వాత శరత్, మంజులు కూడా వెళ్ళిపోయారు. మంజు పూర్తిగా కోలుకుంది. వంశీ వైజాగ్లో బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్గా చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. విష్ణు, తులసి గారు కూడా హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. మంజుకి పూర్తిగా తగ్గిన తర్వాత ఓసారి శరత్ని తీసుకొని రాజశేఖర్ గారింటికి వెళ్ళి 2 రోజులు ఉండొచ్చింది. మంజు కాలేజీ చైర్మన్ బాధ్యతలు తీసుకుంది. మధ్య మధ్యలో ఎవరూ చూడకుండా శరత్ చేసే అల్లరికి మంజుకి తను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. మనసేమో నిజమని చెప్తుంటే బుద్ధేమో అబద్ధం చెప్తుంది. కానీ శరత్ తన సమక్షంలో ఉన్న కొద్ది క్షణాలైనా పదిలంగా మనసులో దాచుకుంటుంది. అటు కాలేజీ బాధ్యతలతో పాటు తండ్రి ఆఫీసులో కూడా వర్క్ చేస్తుంది. మధ్య మధ్యలో అనిత, సుమతితో కలిసి అల్లరి, వాళ్ళతో సినిమాలు ఇలా కూడా ఎంజాయ్ చేస్తుంది. సుమతి కూడా మంజు రాజశేఖర్ గారి బలవంతం మీద రాజశేఖర్ గారి ఆఫీసులో జాబ్ జాయిన్ అయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.